చూడండి ఫ్రెండ్స్, మీరు చూపిస్తాను కదా పెట్టిన తర్వాత. అలాగే ఇది సూట్కి వెనకాల అదే ప్లస్ అవుతుంది కదా, ఆ ప్లస్తో సూటు ఇవ్వండి. ప్లస్ ట్యాంక్ వెనకాల మామూలుగా కమోడ్ది అయితే వెనకాల బ్యాక్ సైడ్ వస్తుంది, కానీ ఇందులో కలిపి వస్తుంది కాబట్టి అది ప్లస్ ట్యాంక్ది. ఆ యాంగిల్ వాల్ వేసి ఇన్లెట్ చూపేసి దానికి కింద కనెక్షన్ ఇస్తాం ఫ్రెండ్స్. అలాగే ఇది వచ్చేసి సూట్ పెట్టిన తర్వాత హ్యాండ్ వాష్ గన్ అనమాట. అలాగే ఈ పైన చూసారంటే గ్రేజర్ పాయింట్ అనమాట, వేడి నీళ్ళది. కూల్ వాటర్ అనమాట, వేడి నీళ్ళు ఇలా వచ్చి మనకి ఇక్కడ టీ వేసాం కదా, ఈ జాయింట్లు అన్నది అందులోకి అలా బయటికి ఒకటి బయటికి వెళ్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మిక్సర్లో డైవర్టర్ సెట్లోకి వెళ్తుంది. కిందేమో స్పోర్టు, పైన సవరు, హాట్ కూల్. ఇదేమో కూల్ వాటర్ అనమాట. దానికి ఒక చిన్న పాయింట్ ఉంది, చెప్తాను. మీకు ఇటు వచ్చేసరికి ఇలా కిందకు వచ్చినాయి కదా, ఇది ట్యాంక్ వాటరు, ఇదేమో వేడి నీళ్ళు అనమాట. ఇలా కలెక్షన్ ఇచ్చి మనం మిక్సర్ సెట్ అన్నది ఇక్కడ ఇచ్చాం. ఎందుకోసం అంటే వేడి నీళ్ళు అన్నది ఈ డేప్నేమో కూల్ వాటర్ అన్నది వస్తుంది. మనకి రెండు మిక్స్డ్ కావాలనుకుంటే షవర్లోకి వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మీకు ఈ ప్రాంతంలో వాష్ బేసిన్ వస్తుంది. ఇక్కడ ట్యాప్ పెట్టామన్నమాట, పాయింట్ అది. ఇది వాష్ బేసిన్ అన్నమాట, ఇది బాత్ టబ్ వస్తుంది అనమాట. ఈ బాత్ టబ్ అన్నది మనకి గ్యాప్ ఏంటంటే, వాళ్ళు సపోజ్ ఇక్కడ బాత్ టబ్లో చేస్తే స్నానం చేస్తారు, లేదంటే లేదు. అందుకోసం బయట ఓపెన్గా ఇలా చేసుకోవడానికి అని చెప్పేసి మళ్ళీ మిక్సర్ సెట్ చేసాం అనమాట. ఇక్కడ ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది షవర్ పాయింట్, ఇది వచ్చేసి వేడి నీళ్ళు పాయింట్. కింద కూడా అలాగే ఉంటుంది సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఇది స్పోర్ట్ అనమాట, ఇది కూడా అంతే. ఇది హాట్ వాటర్ పైప్, హాట్ వాటర్కి సంబంధించింది మిక్సర్ చెట్టు అనమాట. అదే వేడి నీళ్ళకి గ్రేజర్ పాయింట్లో నుంచి దీనికి వస్తుంది. కానీ ఇక్కడ మనం ప్లెయిన్ ఎంటీలు, బ్రాస్ ఎంటీలు ఉంటాయి. మామూలుగా బ్రాస్ ఒకటి వేసి దీన్ని బిగించి బ్రాస్ ఎంటీలు అనమాట. ఎందుకోసం ఇలా బిగించామంటే వేడి నీళ్ళన్నీ మనం, ఇది డైవర్టర్ కదా, మనం ఇలా మార్చి ఇలా గేరు అంటే ఇలా మనం ఎలా కావాలి అలాగా ఈ వాటర్ కావాలనుకుంటే కూల్ వాటర్, హాట్ వాటర్ కావాలనుకుంటే హాట్ వాటర్ అనుకుంటాం కదా. అంచేత ఏంటంటే మనం ఇలాగంటే హాట్ వాటర్ అవుతుంది, ఇటు సైడ్ అంటే ఆపోజిట్లో ఉంటుంది అనమాట. డైరెక్షన్ అన్నది దీనికి ఆపోజిట్లో ఉంటుంది. అంచేత ఏంటంటే ఈ వేడి నీళ్ళు అన్నవి దీంట్లోకి రావచ్చు, లేదంటే దీంట్లోకి వెళ్ళొచ్చు చెప్పలేం. అందుకోసం ప్లాస్టిక్ ఎంటీలు ఉన్నాయి, వేయకూడదు. సిపివిసి బ్రాస్ ఎంటీలు వేసుకోవాలి మెయిన్. ఎందుకంటే ప్లాస్టిక్ ఎంటీలు అయితే కరిగిపోతాయి. వేడి నీళ్ళన్నీ ఏవైతే ఉంటాయో ఆ ఎంటీలన్నీ కరిగిపోతాయి అన్నమాట. దానికోసం ఈ బ్రాస్ ఎంటీలు వేయవలసి వచ్చింది. ఇక్కడనే కాదు, ఎక్కడైనా ఫ్రెండ్స్, మనం చేయడం వస్తే పర్ఫెక్ట్గా ఒక గంట 2 గంటలు లేట్ అయినా పర్లేదు, చాలా జాగ్రత్తగా చేసుకోవాలి ఇది. ఎందుకంటే వాటర్ లీకేజ్ వచ్చిందనుకో తలపోటు పళ్ళం. ఓకేనా ఫ్రెండ్స్, చూపిస్తాను. మనం ఇక్కడ 2 పైపులు అవుట్లెట్ సైడ్కి వెళ్ళి చూడండి. ఇది సోలార్ సిస్టమ్కి సంబంధించింది సిపివిసి హాట్ వాటర్ పైప్ అనమాట. ఎందుకంటే పైన సోలార్ది గ్రేజర్ పెట్టుకుంటే దాంట్లో నుంచి ఈ వేడి నీళ్ళన్నీ బయటకు వస్తాయి, ఈ లోపలికి వస్తాయి బయట నుంచి. అలాగే ఇది ట్యాంక్ కలెక్షన్ అనమాట. దీనికి ఫోర్స్ ఎక్కువ రావాలని 2 అంగుళాల పైప్ అవతల సైడ్ దింపాం, దానికి కలెక్షన్ ఇవ్వాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఉంటాను. చూసారు కదా ఎలక్ట్రికల్, ప్లంబింగ్, అండర్ వైండింగ్ వర్క్. ఓకేనా ఫ్రెండ్స్, డైవర్టర్ ఎప్పుడైనా సరే బిగించుకోవడం కొంచెం లేట్ అయినా చాలా జాగ్రత్తగా బిగించుకోవాలి. తర్వాత ఏ చిన్న కంప్లైంట్ వచ్చినా దాన్ని ఏం చేయడానికి ఉండదు.